ఫీఫా వరల్డ్ కప్ 2026 విజేత స్పెయిన్ ఫైనల్లో అర్జెంటీనాపై 1-0 తేడాతో గెలుపు. ఛాంపియన్ టీంకు 420 కోట్ల ప్రైజ్ మనీ. మూడో వన్డేలో పోరాడి ఓడిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్ ఇంగ్లాండ్ కైవసం. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన విపక్షాలు. ఉభయ సభలు సజావుగా సాగేలా సహకరించండి. అర్థవంతమైన చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని విపక్షాలకు కేంద్రం విజ్ఞప్తి. ఏపీ డీఎస్సీ కుంభకోణాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్న ఎంపీ మిథున్ రెడ్డి. ఇవాళ చలో పార్లమెంటుకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు. ఢిల్లీ పోలీసుల అనుమతి నిరాకరణ, భద్రత కట్టుదిట్టం. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపాటు. కూటమి పాలనలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మహిళను వివస్త్ర చేసి దాడి చేయడం సిగ్గుచేటు. హోంమంత్రి రాజీనామా చేయాలని వెల్లంపల్లి డిమాండ్. ఏపీలో ఇవాల్టి నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. 27న కలెక్టర్ల ద్వారా చంద్రబాబుకు వినతి పత్రం అందించనున్న జేఏసీ. 30న మూడో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్. ఓవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం. సాగునీరు అందక ఆందోళనలో మచిలీపట్నం రైతాంగం. జమ్మూ కశ్మీర్, నాగాలాండ్లో ప్రకృతి బీభత్సం. భారీగా ప్రాణ ఆస్తి నష్టం. ఇమ్రాన్ ఖాన్ సోదరికి పాక్ సర్కార్ సమాను జారీ. దేశ ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు పెట్టారని ఆరోపణలు.